సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు, ఒకడు వార్డు కౌన్సిలింగ్ డాక్ కోరి శివశంకర్, కౌన్సిలర్ సుధరేందర్ గౌడ్, కౌన్సిలర్లు పట్టుల ప్రవీణ్, ఢాకూరి వెంకన్న, పిట్టా లక్ష్మణ్, గుర్రపు కృష్ణ, 13వ వార్డు కౌన్సిలర్ రంగా సురేష్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోవర్ అలీ, అలీ అబ్బాస్, మహమ్మద్ జీషాన్, మహమ్మద్ నజీర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నేత గరీబీ హటావో అనే నినాదంతో భారతదేశ చరిత్రలో ఒక ఉక్కుమైలగా పేరొందిన వనిత మన ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ మన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చెక్కు చెదరని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆమె నిలిచి ఉన్నారు. ఈరోజు మేము ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె యొక్క జయంతి పురస్కరించుకొని 107 సంవత్సరాలు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆందోళన జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, అలాగే ఆందోళన జోగిపేట మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జగనన్న గారు, అలాగే మన పెద్దలు సురేంద్రన్న గారు, డాకూరి వెంకన్న గారు, డాకూరి శంకర్ గారు, రంగా సురేష్ గారు, ప్రవీణన్న గారు, చందర్ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా చాలా ప్రదీపన్న గారు, మరి గుర్రం కృష్ణ గారు, ఫారూక్ భాయ్ గారు, మరి సక్కన్న గారు, చాలామంది ఈరోజు రాజశేఖర్ గారు, చిట్టాల మధు గారు, రామచంద్ర గారు, తుడుం యాదయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ప్రియతమ నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఇందిరాగాంధీ గారు కలలు కన్న రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మనం బిక్కుమంటూ మనకు తెలంగాణ వచ్చినా కూడా కబంధ హస్తాల్లో ఉండే మరి ఆ కబంధ హస్తాల నుంచి మనం పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఆమె ముఖ్యంగా పేదవారికి ఇండ్లు, పేదవారికి గుడిసెలు అప్పట్లో ఉంటే ఆ ఇళ్లను మలిచి ఈరోజు కూడా ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు నడిపించిన ప్రభుత్వాలు ఏవి కూడా దానికి నోచుకోక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. మా ఆందోళన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొత్తగా మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు దామోదర రాజసింహ గారి ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా ఇండ్లు ఇచ్చే పథకాన్ని త్వరలో మరి ప్రకటిస్తూ ఉన్నారు, చేయబోతూ ఉన్నారు. ఎన్నో వందల కోట్ల అభివృద్ధికి ఆందోళన నియోజకవర్గం నడుచుకొని ఉన్నది. తెలంగాణలో ఏదైనా ప్రజలకు నిక్కచ్చిగా జవాబుదారితనము ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తుంది అంటే భారతదేశంలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా ఆందోళన నియోజకవర్గం వచ్చేసరికి 10 సంవత్సరాల్లో చేయలేని మరి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 నెలల్లో కేవలం వందల వేల కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు చేస్తాము. మా ఆందోళన నియోజకవర్గానికి వస్తే తెలంగాణలోనే మా ప్రియతమ నేత దామోదర రాజు గారి ఆధ్వర్యంలో మరి అత్యద్భుతమైనటువంటి నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, మాకు ఇక్కడ 40 గ్రామాలను అజ్జమర్రి రోడ్డును టచ్ అయ్యే విధంగా మా జోగిపేట ఇప్పటికే చాలామంది మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యాపార సంస్థలన్నీ మూసిపోయిన 10 సంవత్సరాల్లో ఆ వ్యాపార సంస్థలన్నింటినీ కూడా లాభాల బాటల్లో తీసుకురావడానికి మా దామోదర నరసింహ గారు అజ్జమర్రి రోడ్డుని ప్రకటించి మరి 40 గ్రామాలను మాకు జోగిపేట అనుసంధానం చేసి రేపు వ్యాపార సంస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త రచనతో వచ్చిండు. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ హాస్పిటల్ నాకు సరిపోతా లేదు కాబట్టి మళ్ళీ మనకు 150 పడకల ఆసుపత్రిని కొత్తగా మన ఆందోళన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. శంకుస్థాపన అయింది. త్వరలో పనులు చేపట్టబోతా ఉన్నారు. అలాగే నర్సింగ్ కాలేజీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు మా జోగిపేటలో అయితే 10 సంవత్సరాల్లో ఇంతవరకు కూడా మున్సిపల్ బాగుంది. దానికి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ప్లేస్ ఇచ్చి మరి త్వరలో అది కూడా స్టార్ట్ కాబోతున్నది. ఎన్నో అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి. ఆందోళన జోగిపేట మున్సిపాలిటీని కూడా ఒక బొమ్మరిల్లుగా తీర్చిదిద్దాలన్నదే మా నేత, మా ప్రియతమ నేత దామోదర రాజసింహ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మా ఇందిరమ్మ కలలు కన్నా స్వరాజ్యం
మన అద్భుతమైనటువంటి రాజ్యం మన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా పేపర్ విలేకరులు జర్నలిస్టులకు అందరికీ కూడా నమస్కారం తెలుస్తూ పడేలకు ఎక్కడ చేద్దాం. ఎస్సీ ఎస్టీలకు సిఐఎల్స్ కానీ బోర్వెల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా మన ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఆమె చేసినటువంటి ఆ పథకాలు ఇప్పటికీ కూడా పేదలందరూ సంతోషంగా జీవిస్తున్నారంటే వారి ఇచ్చినటువంటి ఇండ్లు సిఐఎల్స్ బోర్స్ అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా ఆమె ద్వారా వచ్చినటువంటే కాబట్టి ఆమెను మనం ఈరోజు చనిపోయిన మనం నిర్మాణాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా ఎంతో గుర్తించుకుంటున్నాం కాబట్టి ఆమె చేసిన పనులు మర్చిపోవడం అని చెప్పి తెలియజేసుకుంటాం. జై దివంగత నేత ఇందిరాగాంధీ గారి 107వ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఆందోళన జోగిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నాయకులు కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున ఇక్కడికి వచ్చిన